పవన్ కళ్యాణ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ఎప్పుడు పార్టీ ప్రారంభించావు? ఎందుకు పార్టీ ప్రారంభించావు? నీలో అంతర్మథనం ఏమిటి? ఎందుకు ఎన్ని కష్టాలు పడి పార్టీని నిర్మించుకొని 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. మోలీలో పడొద్దు. మోదీ నో డౌట్ ప్రధానమంత్రే. ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి. మోదీ అంటే విశ్వాసం నీకుండొచ్చు, నమ్మకం నీకుండొచ్చు. కానీ ప్రజలకి కూడా ఉండాలి కదా! మోదీ ఆంధ్రాకి ఏదైనా మంచి చేశాడా? ఆంధ్రాకి ఏమైనా స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చాడా? మోదీ ఏమైనా పోలవరం పూర్తి చేశాడా? మోదీ ఏమైనా సరే ప్రజా జీవితం బాగా ఉండాలని మోదీ ఇచ్చిన అంటే నిధులకి లెక్కలు అడిగాడా? పైగా మోదీ తాలూకు ఒక సహాయకురాలు నిర్మలా సీతారామన్ జగన్ గారిని సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోయింది. జగన్ గారు తీసుకున్న అప్పు కేవలం 1,75,000 కోట్లట. అంతేనంట. ఇంతేనా తీసుకున్నాడు. మరి 10 లక్షలు ఎందుకు అంటున్నారు? వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప. ఇప్పుడు మీరు ఆలోచించారా? సరే మీరు నమ్మారు, కరెక్టే. నమ్మితే మోదీ తెలంగాణలో పార్టిసిపేట్ చెయ్యు అంటే మీరు వెనక ముందు ఆలోచించలేదే. మీకు సలహాదారులు ఎవరు లేరా? తెలంగాణలో మీరు గెలుస్తారా? సీట్లు తీసుకున్నారు, 8 సీట్లు గెలవగలమనే నమ్మకం మీకు ఎవరైనా మీ సలహాదారులు చెప్పారా? దిగమంటే దిగిపోవడమే. కన్నూడిపోయే కాటుకు పెట్టుకోకూడదు. అలాగే మిత్రలాభంలో అంటాడన్నమాట. ఏమిటంటే తన దాకా వచ్చినట్టయితే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది. అది ధర్మం కూడా. నీ దాకా వచ్చినప్పుడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తెలంగాణలో ఎందుకు నిలబడతావు? ఎందుకు డిపాజిట్లు కోల్పోతావు? ఎదుటి మనిషి నిన్నేమో వేలెత్తి చూపేందుకు ఎందుకు అవకాశం ఇస్తావు? ఇక పోయినట్టయితే ఆంధ్రాలో నువ్వు చేసిన చాలా మంచి పని ఏంటంటే ఎవరూ లేకుండా, దిక్కు తోచకుండా, దోమలు కుట్టేసి, ఏసీ లేకుండా అంటే ఒక చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి స్వాంతన చేకూర్చడం. ఈరోజు నేను చెప్తున్నాను, మా జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో మేము మద్దతు ఇస్తున్నాము, పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పావు. దట్ ఈస్ పాలిటిక్స్. అక్కడ హీరో అయ్యావు, అక్కడ రాజకీయ నాయకుడు అయ్యావు. తర్వాత నీ మాటకి ఆ లోకేష్ బాబు కూడా చాలా మంచి మాట మాట్లాడాడు. నాకెవరూ లేరు, నాకున్నది ఒకే ఒక్కడు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అన్నాడు. దట్ ఈజ్ వెరీ గుడ్ లాజిక్, వెరీ గుడ్ పాలిటిక్స్. తర్వాత సీట్ల సర్దుబాటులో ఎవరెవరో ఏమో అనుకోవచ్చు. నువ్వు ఆక్షూరుగా గెలిచేటువంటి ప్రాంతాలు ఏమిటి? ముఖ్యంగా నువ్వు ఎక్కడ గెలుస్తావు అన్నటువంటి 70% నమ్మకం ఉంటుందో అక్కడే నిలబడు. నీ మీద గెలవడానికి 700 కోట్ల రూపాయలు కూడా ఆఫర్ ఇచ్చిన సందర్భాలు మనకు వినిపిస్తున్నాయి. కనుక ముందు నువ్వు గెలిచే ప్రయత్నం చెయ్యు. తర్వాత గెలుపు గుర్రాలకే సీట్లు సర్దుబాటు చెయ్యు. నువ్వు సపోజ్ అంటే దీన్ని ఒక పాజిటివ్గా ఆలోచించు. ఏమిటంటే నువ్వు 10 సీట్లు ఎంపిక చేసుకొని 100% 10 సీట్లు గెలిస్తే నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అవుతావు. లేదా 20 సీట్లు ఒప్పందం చేసుకొని 20లో 15 సీట్లు గెలిచావనుకుంటే అది కూడా మంచి రాజకీయ నాయకుడు ఉండవలసిన లక్షణాలు. అలా కాకుండా 40 సీట్లు ఎంత సంఖ్య అంటే అంత సంఖ్యకేమో సీట్ల సర్దుబాటు అని చెప్పేసి మీలో మీరు తలమునకలైపోయి సర్దుబాటు చేసుకొని అందులో మీరు 50% నాకు గెలవకపోయినట్టయితే రేపొద్దున మీ తాలూకు ఫ్యూచర్ కెరీర్ ఎలాగుంటుంది ఆలోచించండి. ఆలోచించకుండా ఎప్పుడైనా సరే ప్రొటెక్టివ్గా ఉండాలి, సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి. మీరు ఒకరు వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. ఇవన్నీ మీకు తెలియనివి కాదని నేను చెప్పడం లేదు. మనం ఈ మైకులో ఈ ప్రజల తాలూకు జై జై ధ్వానాల తాలూకు నిషాలో ఎన్నో పనులు చేసేస్తుంటాము. అందులో ఒక పని ఇట్లాంటి సీట్ల సర్దుబాటు. అందరూ అంటారు మేము గెలుస్తాం, ఇక్కడ తిరుగులేదంటారు. మరి తిరుగులేదనుకునే అప్పుడు మీరు ఎలక్షన్లో నిల్చున్నారు కదా, ఒకే ఒక సీటు ఎందుకు గెలిచారు? ఆ సీటు కూడా మీకు లేకుండా
వైసీపీలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? అంత దరిద్రుడిని మీరు నమ్మారా? అంటే మీ నమ్మకాలు ఇలా ఉంటాయన్నమాట. మీ కాలిక్యులేషన్స్ ఇలాగ ఉంటాయన్నమాట. అందువల్ల జనసేన పార్టీలో మీకు అగ్రెసివ్ నేచరు కావాలి. అగ్రెసివ్ నేచర్‌తోనే ప్రజలందరూ మీ వైపు మళ్ళుతున్నారు. అది ఏమాత్రం కూడా తగ్గించొద్దు. ఎందుకంటే మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక వివేకానంద స్పీచ్‌లాగా, సుభాష్ చంద్రబోస్ స్పీచ్‌లాగా, సీతారామరాజు స్పీచ్‌లాగా అంటే రక్తం ఉ ఉడికెక్కించేటువంటి ఆహ్, ధ్వని మీ వాయిస్‌లో ఉంది. వాయిస్ కల్చర్ అలాంటిది. దాన్నే మీరు పెట్టుబడిగా తీసుకొని మంచి కన్విక్షన్‌తోని మీరు ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హో పవన్ అంట.